స్వాగతం. భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలోని ఘనంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పలారం బండి ఊరేగింపు. ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనది. భక్తులు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు, తర్వాత పలారం బండి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మల్కాజ్గిరిలోని PVN కాలనీలోని ఘనంగా భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పలారం బండి ఊరేగింపు ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు, స్థానిక కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బంధువులు, ఇతర స్నేహితులు, కాలనీవాసుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతురాజుల ఆటలు, శివసత్తుల పూనకాలు, డీజే సౌండ్స్, కుటుంబ సభ్యుల సంతోషాలతో కూడిన నాట్యాలతోటి అమ్మవారి పలారం బండి ఊరేగింపుగా ఎంతో ఘనంగా అద్భుత రీతిలో భాస్కర్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోని ఈ ఊరేగింపు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ, అమ్మవారి కరుణ కటాక్షాల వల్ల ప్రతి సంవత్సరం పలారం బండి ఊరేగింపు ఎంతో అట్టహాసంగా వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా మారిందని, అమ్మవారి దయ ఎల్లప్పుడూ మా కుటుంబం పైన, మా స్నేహితులపైన, మా సన్నిహితులపైన, అందరిపైన కూడా ఉండేలా వేడుకుంటారని, ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి అమ్మవారి కరుణ కటాక్షాలు నాపై, మా కుటుంబ సభ్యులపై ఉండాలని అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటున్నానని అన్నారు. పలారం బండి ఊరేగింపులో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, నా స్నేహితులకి, బంధువులకు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకు, కాలనీ వాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు ఏ రాజేష్, ఆర్ హరికృష్ణ, ఎస్ ప్రభు, ఎం విశ్వం, పి హరీష్ రావు, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, కిషోర్ కుమార్, ఏ సునీల్, సుశీల్, ఏ మహేష్, ఏ సునీల్, అలాగే ఏ రాజేష్, ఏ అనిల్, బి మధు, బి క్రాంతి, బాను, మహేష్, అఖిల్, ఇతర బంధుమిత్రులు, కాలనీవాసులు పాల్గొన్నారు. డిఫరెంట్ అయిన కాన్సెప్ట్ పైన విగ్రహాలన్నీ కూడా తిరుగుతాయి, రొటేషన్ ఉంటుంది. సో